ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. కొన్ని కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా, అంటే మిమ్మల్ని పెద్దమ్మ అని పిలిచింది ఒక అమ్మాయితో, మీరు తన డ్రెస్సింగ్ గురించి మీరు డైరెక్ట్ గా చెప్పకపోయినా తనకని కాదు నార్మల్ గా అందరికి మెసేజ్ ఇస్తున్నట్టు. అంటే మన హిందూ సాంప్రదాయంలో కట్టు బొట్టుకి ఒక మంచి విధానం అనేది ఉంది, దాన్ని మనం చక్కగా పాటించాలి. తనన్న అంటే స్క్రిప్ట్ లో తనన్న క్వశ్చన్ కూడా బాగుంది, మీకు రిటర్న్ లో క్వశ్చన్ వేసింది. ప్రస్తుతం పిల్లల్లో ప్రతి ఒక్కరు అదే రిటర్న్ లో క్వశ్చన్ వేస్తారు. అంటే ఏం చెప్పాలనుకున్నారు, అంటే ఒకసారి మన ప్రేక్షకులకు కూడా ఆ మెసేజ్ ని మళ్ళీ మీరు. అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ అనేది చాలా బయట అంతా దీనిగా ఉంది కదా. సో అంటే మన పద్ధతుల్ని పాటించాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది పాటించినప్పుడు అసలు వీటన్నిటికీ తావులేదు కదా అన్న దీంట్లో చెప్పామన్నమాట అది. సో కాకపోతే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అంటే పాటిస్తేనే మనుషులుగా చూస్తారా లేదంటే చూడరా అన్న డిస్కషన్లో అయ్యిందనమాట. అంటే ఆ చూసే ఇది వేరుగా ఉంటది. అది ఏది నువ్వు చూస్ చేసుకుంటావు, ఏది బాగుంటుంది, మంచిగా చూడడం బాగుంటుందా లేదంటే కామెంట్స్ చేసేలాగా చూడడం బాగుంటుందా, అది నీ చాయిస్ అని చెప్పామన్నమాట. అప్పుడు తను రియలైజ్ అవుతుంది, ఎస్ కరెక్టే కదా అని చెప్పేసి అట్లా. అవును అవును, ఓకే. ఇంకా కొంచెం వివరంగా మెసేజ్ ఇవ్వాలి ఈ వస్త్రధారణకు సంబంధించి ఇవన్నీ అనంటే, అంటే మీరు అన్నది వాస్తవం. ప్రస్తుతం ఆ వస్త్రధారణ అనేది వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవచ్చు, కానీ సేమ్ టైం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు, అది మళ్ళీ నీకు ఇబ్బంది కలిగించేటట్టు ఉండకుండా చూసుకోవాలి. కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా పిచ్చి పిచ్చి బట్టలతోటి వెళ్ళే వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. ఒకసారి దాని గురించి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ చాలా వరకు టెంపుల్స్ లో ఇప్పుడు అలో చేయట్లేదు, ఓన్లీ ఈ అంటే డ్రెస్ కొన్ని టెంపుల్స్ కండిషన్స్ పెట్టారు. సో వస్తుంది చాలా వరకు పిల్లలు అంటే అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడన్నా మన పద్ధతిలో వెళ్దాము అని చెప్పేసి. బట్ ఇంకా ఏంటి అని అంటే మనం చెప్పకుండానే వాళ్ళల్లో కొంచెం చేంజ్ అనేది వచ్చే వరకు, మనం పిల్లలు కాబట్టి ఒకసారి కాబట్టి 10 సార్లు చెప్తామండి, 10 సార్లు కాబట్టి 100 సార్లు చెప్పాలి. చెప్పడం మన బాధ్యత. బట్ అది ఎంతవరకు వాళ్ళు ఫాలో అవుతారు అనేది వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ చెప్తూ ఉంటే బట్ మనం ఏదైనా అంతే. ఇప్పుడు ఒక పనిని ఒక రోజు చేసి 2 రోజులు చేసి వదిలేసిన దానికి అది కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకు వచ్చే రిజల్ట్ కి తేడా ఉంటుంది కదా. ఇది కూడా అంతే. సో మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మన సాంప్రదాయాన్ని పాటించండి అని మనం కీప్ ఆన్ వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అవును అవును. సో తప్పకుండా చేంజ్ అనేది అంటే చాలా వరకు వచ్చింది, ఇంకా వస్తుంది, రావాలి అని చెప్పేసి అనుకుంటాను అంతే. మనం అలా అనుకొని మన వర్షన్ లో మనం మెసేజ్ ఇవ్వాల్సిందే ఒక రకంగా. అంటే అలా చెప్పిన వాళ్ళని కూడా దూషించే పరిస్థితులు కూడా ఈ మధ్య చాలా చాలా క్రియేట్ అయ్యాయి. మరి ఇలాంటి విమర్శలు వస్తాయేమో, అంటే మన ఇంట్లో పిల్లకి మనం ఇచ్చిన ఇది అందరికీ ఉద్దేశించి ఇచ్చిన మెసేజ్ కాబట్టి దీనికి అలాంటి రెస్పాన్స్ ఏమన్నా వస్తుందేమో నెగిటివ్ గానే భయం అనిపించదా? అంటే మీకు ఇలాంటివి కొన్ని మెసేజెస్ ఇస్తున్నప్పుడు కొన్ని బోల్డ్ గా ఇవ్వాల్సినటువంటి మెసేజెస్ ఉంటాయి. బట్ దాన్ని కూడా అంత బోల్డ్ గా మనం చెప్పకుండా, ఇప్పుడు ఆ చెప్పే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళని హర్ట్ అవ్వకుండా చెప్పే విధానం కూడా ఉంటుంది. అట్లా పిల్లలకి వాళ్ళు నొచ్చుకోకుండా చెప్తే వాళ్ళు వింటారండి. అది నేను నమ్ముతా ఖచ్చితంగా. ఎందుకంటే మా పిల్లల్లో నేను చూశాను, వాళ్ళు హర్ట్ అవ్వకుండా మనం ఏం చెప్పినా వాళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారి ఇన్ కేస్ అప్పుడు వినకపోయినా వాళ్ళు అమ్మ సారీ అని చెప్పి హగ్ చేసుకొని అట్లా వాళ్ళు రిలీజ్ అవుతారు. నేను చూసాను అవన్నీ. కాబట్టి పిల్లలకి చెప్పే విధానం ఉంటుంది. ఎప్పుడు కూడా హార్ష్ గా చెప్పొద్దు, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. అది మేము నమ్ముతాము, అదే మేము ఇంట్లో కూడా పాటించాము ఇన్ని సంవత్సరాల నుంచి. సో నేను బయట పెద్దవాళ్ళకి చెప్పేది అదే, మీరు కోపం వస్తుంది ఆ టైంలో వెళ్ళలేదని, బట్ మనకు ఆ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు మనకే పెద్దవాళ్ళం ఇన్ని చూసాము, మనకే కంట్రోల్ లేదు అని అంటే వాళ్ళ పిల్లలకి ఏముంటుంది. కాబట్టి మీరు కొంచెం శాంతంగా మంచిగా కూల్ గా వాళ్ళని హ్యాండిల్ చేయండి అని చెప్తాను నేను. అంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.